హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్కే ప్రాపర్టీస్. నా పేరు అండి. ఈరోజు మీ ముందుకి ఒక మంచి కనెక్టివిటీస్తో పాటు మంచి ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా దగ్గర ఉన్నటువంటి ఒక లేఅవుట్ అనేది తీసుకురావడం జరిగిందండి. ఏదైతే ఇప్పుడు మనం లేఅవుట్ చూస్తున్నామండి, ఇది వచ్చేసి మనకి కొంగరకలాన్లో ఉంటుందండి. కొంగరకలాన్లో చూసుకున్నట్టయితే మనకి కనెక్టివిటీస్ అండ్ ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా చెప్పాను కదండి. ముందు ఒకసారి కనెక్టివిటీస్ కూడా మీకు ఒకసారి రఫ్గా చెప్తానండి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13కి మనకి అతి సమీపంలో ఉంటుందండి. జస్ట్ మనకు ఒక 5 to 6 minute డ్రైవ్లోనే మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13కి వెళ్ళిపోవచ్చు, అంటే మనకి రావిర్యాలకి. అలాగని ఇంకో మేజర్ హైలైట్ కూడా ఏంటంటే అండి, ది మోస్ట్ హ్యాపెనింగ్ ఎగ్జిట్లలో రావిర్యాల ఏదైతే ఉందో, ఆ రావిర్యాల నుంచి మనకి 330 feet రోడ్డు, టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్ ఏదైతే ఉందో అది మనకి కొంగరకలాన్ నుంచి వెళ్తుందండి. అంటే మనకి కొంగరకలాన్లో మనకి రైల్ కనెక్టివిటీ అన్నది కూడా రాబోతుందండి, అంటే మెట్రో కనెక్టివిటీ. అలాగండి ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే ఎయిర్పోర్ట్కి కానీ, టీసీఎస్కి కానీ, ఫాక్స్కాన్ మరియు కేన్స్, అలాగే రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్కి, ఇటువైపు చూసుకున్నట్టయితే ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి, ఇవన్నిటి కూడా దగ్గరలో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి లేఅవుట్ అండి. ఏదైతే ఇప్పుడు మనం లేఅవుట్ చూస్తున్నామో మనకి ఇళ్ళ మధ్యలో ఉంటుందండి. రేపు రానున్న రోజులలో మీరు వితిన్ 5 to 6 monthsలో ఇందులో మీరు హౌస్ కన్స్ట్రక్షన్ అన్నది కూడా ప్లానింగ్ అన్నది కూడా చేసుకోవచ్చండి. ఈ లేఅవుట్ ఏదైతే చూస్తున్నామో దీనికి వచ్చేసి మనకి హెచ్ఎండి అండ్ మనకి రేర్ అప్రూవ్ కలిగినటువంటి ప్రాజెక్ట్ అండి. అలాగే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి మిగతా వివరాలన్నీ కూడా విష్ణువర్ధన్ రెడ్డి సార్ని కూడా అడిగి తెలుసుకునే ముందు మీ అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసిన వారు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి డైరెక్ట్ కంపెనీ ప్రాజెక్ట్స్ ఇంకా కూడా మీ ముందు తీసుకురావడం జరుగుతుంది. ఇందులోనైతే మీకు ఎవరికి ఎలాంటి కమిషన్ అయితే పే చేయాల్సిన అవసరం లేదండి. విష్ణువర్ధన్ రెడ్డి సార్ నెంబర్ మీకు డిస్ప్లేలో పైనిస్తున్నాను. అలాగే ఎవరైనా మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ చేయించుకోవాలనుకున్నట్టయితే కింద డిస్ప్లేలో నా నంబర్ ఉంటుంది. నా నంబర్కి కాల్ చేసినట్టయితే మీ యొక్క ప్రాజెక్ట్ కూడా ఇదే విధంగా ప్రమోషన్ అన్నది కూడా చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఈ ప్రాజెక్ట్ యొక్క వివరాలన్నీ కూడా విష్ణువర్ధన్ రెడ్డి సార్ని కూడా అడిగి తెలుసుకుందాం. పదండి. సార్ నమస్తే. సార్ నమస్కారం సార్, బాగున్నారా? బాగున్నాను సార్. సార్, మీరు లాస్ట్ టైం మనం చేసిన దాంట్లో కూడా ఇళ్ళ మధ్యలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అవునండి. ఈ రోజు కూడా మనకి ఇళ్ళ మధ్యలో ప్రాజెక్ట్ తీసుకొచ్చారు. అవును. ఒకసారి ముందుగా ఒకసారి లొకేషన్ హైలైట్స్ కూడా చెప్పండి సార్. ఇది మా వెంచర్ వచ్చేసి ఇది కొంగరకలాన్ విలేజ్లో ఉంటుందండి. ఈ హౌసెస్ అన్ని మొత్తం కొంగరకలాన్ విలేజ్ అండి. ఇది హెచ్ఎండి అప్రూవ్డ్ వెంచరు. హెచ్ఎండి అండ్ మనకి రేర్ అప్రూవ్డ్ వెంచరు. కనెక్టివిటీస్ వచ్చేసి మాకు ఇది రావిరాల్ ఎగ్జిట్ వచ్చేసి 13 అండి. ఇది మన వండర్లా దగ్గరలో ఉంటుంది. ఎగ్జిట్ నెంబర్ 12 కూడా మనకు బొంగళూరు ఎగ్జిట్ వస్తుందండి. తుక్కుగూడ వచ్చేసి 14 అండ్ రావిరాల్ ఎగ్జిట్ వచ్చేసి 13 ఎగ్జిట్ అండి. ఇది అంటే మనం ఎగ్జిట్ 13కి దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఎగ్జిట్ దగ్గర ఉన్నాం. అంటే మనకి కాకపోతే ఏంటంటే మనకి ఏఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 14 తుక్కుగూడకి దగ్గరనే అవుతుంది, ఇది దగ్గరనే అవుతుంది. 12 దగ్గర. కాకపోతే అన్నిటికన్నా దగ్గర మనకి 13 నెంబర్ 13 వస్తుంది. సార్, 13 మనకి ఎంత డిస్టెన్స్ వస్తుంది సార్? ఈ 13 వచ్చేసి జస్ట్ 4 minutes డ్రైవ్ అండి. అంతే. 14 సార్? 14 వచ్చేసి ఒక 7 minutes డ్రైవ్. 7 to 8 minutes ఉంటుంది అంతే. ఇది కూడా ఆల్మోస్ట్ అంతే 7-8 minutes. సార్, ఇక్కడ మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ కూడా దగ్గర ఉంది. నాకు తెలిసిన వాళ్ళు కొందరు కూడా ఈ ఎగ్జిట్స్ దగ్గరలలో ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ గచ్చిబౌలి దగ్గర ఉండేటోళ్ళు కూడా ఈడ ఇన్వెస్ట్మెంట్ చేసిర్రు. ఆల్రెడీ కొందరు దూరం కూడా హౌసెస్ కొని పెట్టుకున్నారు సార్. ఇక్కడ నుంచి అప్ అండ్ డౌన్ చేస్తున్నారు, కొందరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు. మనకి దగ్గర ఉండేటోళ్ళకి మనకి గచ్చిబౌలి అంటే ఇక్కడ కొన్నోళ్ళకి గచ్చిబౌలి కానీ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఎంత డిస్టెన్స్ వస్తుండొచ్చు ఒకసారి చెప్పండి సార్. ఇక్కడ నుంచి మనకు నార్సింగ్ కానీ, గచ్చిబౌలి కానీ, కోకాపేట్ కానీ అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ ఇవన్నీ వచ్చేసి జస్ట్ 35 నుంచి 40 minutes. హార్డ్లీ 40 minutes ఉంటుంది. ఇంకోటి కూడా ఏంటంటే అండి, మనకి హ్యాజిల్ ఫ్రీ డ్రైవ్ ఉంటుంది. మనకి జస్ట్ మనకి ఏదైతే ఇప్పుడు మనకు ఆల్రెడీ కొంగరకలాని రోడ్ ఏదైతే ఉందో అది కూడా మనకి మంచి విడుతున్నటువంటి రోడ్ అండి. జస్ట్ మనకి ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 13కి 5 minutesలో వెళ్ళిపోవచ్చు. ఆ నుంచి చూసుకున్నట్టయితే మ్యాక్సిమం 30 నుంచి 35 minutesలో మనకి గచ్చిబౌలి కానీ, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కానీ, అలాగే నార్సింగ్ కానీ, కోకాపేట్ కానీ ఇవన్నిటి కూడా మనకి ఈజీగా అన్నది వెళ్ళిపోవచ్చు అండి. సార్, ఇక్కడ వచ్చేసి 333 feet రోడ్డు, టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్, రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్. ఇప్పుడు న్యూ గవర్నమెంట్ అది అప్రూవల్ చేసింది. ఆల్రెడీ వర్క్ కూడా స్టార్ట్ అయింది. అవును సార్. అది వచ్చేసి రావిరాల టు వయా కొంగరకలాన్ అండ్ మీర్ఖాన్పేట వెళ్తుంది సార్. అంటే కొంగరకలాన్ కూడా మనకి రైల్ కనెక్టివిటీ వస్తుంది, అంటే మన మెట్రో కనెక్టివిటీ వస్తుంది. అది ఫ్యూచర్ సిటీ వరకు ఉంది. అలాగే మనకి కనెక్టివిటీస్లలో కూడా చూసుకున్నట్టయితే మనకి బస్ కనెక్టివిటీతో పాటు రానున్న రోజులలో రైల్ కనెక్టివిటీతో పాటు అతి సమీపంలో మనకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంటుంది. సార్, మనకి ఎయిర్పోర్ట్ ఎంత డిస్టెన్స్? ఎయిర్పోర్ట్ వచ్చేసి 20 minutes డ్రైవ్ ఉంటుంది. మనం ఎటు చూసుకున్నా కూడా అండి సెంటర్ ఆఫ్ ది సిటీలో ఉన్నట్టే ఉంటుందండి. మనకి ఇంకోటి ఏంటంటే ఇక్కడ మనకి అట్మాస్ఫియర్ చూసుకున్నా కూడా ఒక పల్లెటూరు వాతావరణంలో ఉంటుంది. దగ్గరలోనే కూడా మనకి అన్ని సదుపాయాలతోటని మనకి ఈ ప్లాట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సార్, ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా మంచిగా ఉంటుంది సార్. ఎంప్లాయ్మెంట్ జోన్ గురించి కూడా చెప్పండి సార్. ఎంప్లాయ్మెంట్ జోన్ వచ్చేసి ఇక్కడ ఫాక్స్కాన్ కంపెనీ ఉందండి. అందులో 25,000 ఎంప్లాయ్మెంట్ ఆల్రెడీ ఓపెన్ అయింది, అది రన్నింగ్ అవుతుంది. అవును. అండ్ కెయిన్స్ కంపెనీలో కూడా 10,000 members ఎంప్లాయ్మెంట్ ఉందండి, అది కూడా రన్నింగ్లో ఉంది.
కలెక్టరేట్ కూడా మన రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టరేట్ కూడా ఇక్కడనే ఉంది. అందులో ఐఏఎస్ ఆఫీసర్స్, ఎస్పీస్ అందరు ఇక్కడనే జాబ్స్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ టీసీఎస్ కూడా ఎంప్లాయ్మెంట్ చూసండి, అది 4 షిఫ్ట్లో అందులో 25,000 ఎంప్లాయ్మెంట్ ఉందండి. అది 4 షిఫ్ట్స్ నడుస్తుంది రెగ్యులర్గా టీసీఎస్ అనేది. అందులో కూడా 25,000 ఎంప్లాయ్మెంట్ ఉంది. అది కూడా మనకు దగ్గరలో ఉంటుంది. అండ్ ఏరోస్పేస్ కూడా మనకు దగ్గరలో ఉంటుంది, టాటా ఏరోస్పేస్. అండ్ తుక్కుగూడలో ఈసిటీ ఉందండి, అది మనకు దగ్గరనే అవుతుంది. ఇవన్నీ ఎంప్లాయ్మెంట్ జోన్స్ అండి. ఇవి అందరు ఎంప్లాయీస్ రెంట్స్ ఉండడానికి కానీ అవన్నీ ఇక్కడ కొంగరకల్ అనేది మిడిల్ పాయింట్ లాగా ఉంటుందండి. ఇప్పుడు మీరు ఇవన్నీ చెప్పారు కదా సార్, యాక్చువల్గా ఇక్కడ ఉండే ఈ మల్టీ స్టోరీ బిల్డింగ్స్ ఇవన్నీ కూడా చూస్తున్నారు కదండి. ఇందులో ఆల్మోస్ట్గా ఇప్పుడు సార్ చెప్పిన కంపెనీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఇక్కడ రెంట్కుంటున్నారండి. అంటే ఇప్పుడు మనం చూడబోయే ప్రాజెక్ట్లో ప్లాట్ కొనుక్కున్న వాళ్ళు డెవలప్మెంట్ వర్క్ అంతా కూడా జరిగిపోయినాక ఇమీడియట్గా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకున్నా కూడా మీరు గృహప్రవేశం చేసే లోపల మీకు అడ్వాన్స్లు కూడా వస్తాయండి మనకి రెంటల్ ఇన్కమ్కి. అలాగే సార్ ఇప్పుడు మన కంపెనీస్ గురించి కూడా చెప్పాం కదా, మనకి ఫాక్స్కాన్ ఎంత సేపట్లో వెళ్ళదు సార్? ఫాక్స్కాన్ ఓన్లీ 3 minutes డ్రైవ్. 3 minutes. మనకి టాటా సార్ మన టాటా వచ్చేసి జస్ట్ 6 minutes డ్రైవ్ అండి. 6 to 7 minutes. 7 minutes అంతే. తుక్కు కూడా సార్? తుక్కు కూడా వచ్చేసి 7-8 minutes అంతే. ఇవన్నీ కూడా ఏవైతే కంపెనీస్ చెప్పామో అండి, ఇవన్నీ కూడా నాన్ పొల్యూటెడ్ కంపెనీస్ అండి. దట్టు ఏంటంటే అండి, ఏవైతే కంపెనీస్ చూసుకుంటున్నామో ఇవన్నీ కూడా మనకి మ్యాక్స్ టు మ్యాక్స్ 3 to 8 minutes డ్రైవ్లోనే ఉంటాయి అవన్నీ కూడా. అలాగని ఇక్కడ నుంచి దగ్గరలోనే మంచి ఎడ్యుకేషన్ హబ్ కూడా ఉందండి. ఆ డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకున్న ముందు ఒకసారి ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం సార్. ఇప్పుడు ప్రాజెక్ట్ వచ్చేసి మనకి హెచ్ఎండి అండ్ రేరాపూడ్ అన్నారు కదా, ఓవరాల్ ఇది ఎన్ని ఎకర్స్ లేఅవుట్ సార్? ఇది 9 acres అండి. 9 acres. ఎన్ని ప్లాటింగ్స్ వచ్చినాయి సార్? 127 units వచ్చినాయండి. 127 units లో మనకి బేసిక్ ఎన్ని యూనిట్స్ నుంచి అవైలబుల్ ఉన్నాయి సార్? బేసిక్ వచ్చేసి 167 యాడ్స్ ఉన్నాయండి. 183 యాడ్స్ ఉన్నాయి అండ్ 190 యాడ్స్ ఉన్నాయి. ఓకే. కార్నర్స్ వచ్చేసి 228 యాడ్స్ ఉన్నాయి. కార్నర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 333 యాడ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఓకే. కార్నర్స్ మనకి 167 కి బేసిక్ డైమెన్షన్ ఎంత వస్తుంది సార్? మనకి 30x50 వస్తున్నాయి. అద్భుతమైన డైమెన్షన్ సార్. సూపర్ ఉంటుంది. ఇల్లు కట్టుకున్నా కూడా మంచిగా డూప్లెక్స్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు సార్. ఇప్పుడు మనకి ఇంటర్నల్ గా ప్రాజెక్ట్ లో డెవలప్మెంట్స్ ఏమి ఇస్తున్నారు కూడా చెప్పండి సార్. ఇంటర్నల్ గా ప్రాజెక్ట్స్ ఏమి ఇస్తున్నామంటే మెయిన్ రోడ్ వచ్చేసి 33 feet రోడ్ అండి. అంటే ఇప్పుడు మనం ఉన్నది అండ్ ఇంటర్నల్ గా ఉన్నాయి 30 feet రోడ్స్. ఇందులో వచ్చేసి డ్రైనేజ్ ఆల్రెడీ మాకు అన్ని అప్రూవల్స్ వచ్చినాయి కాబట్టి డ్రైనేజ్ వరకు కూడా స్టార్ట్ అయిందండి. ఓకే. అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ వస్తుంది, సిసి రోడ్స్ వస్తాయి. ఓకే. అండ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా వస్తుంది, పార్క్స్ కూడా వస్తాయి. పార్క్స్ ఎన్ని వస్తున్నాయి సార్? పార్క్స్ మొత్తం 3 వస్తున్నాయండి. ఓకే. మంచి పార్క్స్ కూడా చాలా బాగా వస్తాయి. సోషల్ ఇన్ఫ్రా కూడా ఉందండి. అది కూడా కంపల్సరీ హెచ్ఎండిఏ కాబట్టి అది కంపల్సరీ నామ్స్ ప్రకారంగా డెవలప్మెంట్ చేస్తేనే నామ్స్ ఏ ఉన్నాయి అవన్నీ మొత్తం మేము వాళ్ళకు చేసిస్తామండి మొత్తం. ఇది అలాగే అండి. ఇందులో చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ప్రాజెక్ట్ వచ్చేసి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ కాబట్టి మీకు ఈ విధంగా కనబడుతుంది. ఇందులో చూసుకున్నట్టయితే అండి మనకి మంచి ఎవెన్యూ ప్లాంటేషన్తో పాటు ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్తో పాటు చుట్టుముట్టు కూడా మనకి బౌండరీ వాల్స్ అనేది కూడా రావడం జరుగుతుంది. సెక్యూరిటీ పరంగా కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు. దట్టు ఏంటంటే ఇక్కడ మన రెంటల్ ఇన్కమ్ గురించి కూడా చెప్పుకున్నాం కదండి, ఆ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకునే ముందు ఒకసారి ప్రైస్ యొక్క డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం సార్. మనకి ప్రైజింగ్ ఎంత చెప్తున్నారు సార్? ఇది 33,000 అండి స్క్వేర్ యార్డ్. 33,000 చెప్తున్నారు గజానికి. అవును. వాళ్ళు కావాలంటే ఓపెన్ ప్లాట్ తీసుకోవచ్చు, లేదు తర్వాత అమ్ముకుంటామన్నా వాళ్ళకి అప్రిషియేషన్ వస్తుంది. ఏది ఇన్వెస్ట్మెంట్ పర్పస్. లేదు మేము ఇల్లు కట్టుకుంటామన్నా కానీ వాళ్ళకి మేము ఇల్లు కట్టించి కూడా ఇస్తాం. అంటే ఇది ఇమీడియట్ హౌసింగ్ కన్స్ట్రక్షన్. అదే హౌసింగ్ లేఅవుట్ అనుకోవాలి. హౌసింగ్ లేఅవుట్ సార్. ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ గురించి కూడా మనం మాట్లాడినాం కాబట్టి ఒకవేళ ఇన్వెస్టర్స్ ఈ వీడియో కనుక చూసిన వాళ్ళకి కూడా మనకు ఒక చెప్పాలి సార్. ఇప్పుడు ఇక్కడ 33,000 తీసుకుంటున్నారు కదా. అవునవును. నెక్స్ట్ ఇప్పుడు వాళ్ళు ఒక 2 years 3 years ఎంత వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు అంటారు? 1.5 year లో వాళ్ళు 45,000 అప్రిషియేషన్ వస్తుంది. అంటే గజం మీద మినిమం అయితే ఒక 10 నుంచి 12,000 పెరుగుతుంది అంటారు. 45,000 కంపల్సరీ 100% అది వస్తుంది. మేము కూడా ఇది ఏమైతే అంటే మొత్తం సీసీ రోడ్స్ ఇవన్నీ అయినాయంటే కూడా మేము కూడా ఇంక్రీజ్ చేస్తాం. ఆబ్వియస్లీ ఇంక్రీజ్ చేసి అమ్ముతాం. అవును సార్. ఇది ఇప్పుడు మనకి 33,000 చెప్పారు కదా, ఇది ఫిక్స్డ్ ఉంటుందా నెగోషియబుల్ ఉంటుందా సార్? చేద్దాం సార్. కస్టమర్ వచ్చిన తర్వాత అతని పేమెంట్ మోడ్ దాన్ని బట్టి మనం నెగోషియేషన్ చేద్దాం సార్. ఓకే. ఇంకోటి కూడా సార్, ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చూస్తుంటే కూడా ఆల్రెడీ కస్టమర్ సైట్ విజిట్స్ కూడా నడుస్తుంది. ఆల్రెడీ కస్టమర్ సైట్ విజిట్ నడుస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఆఫీస్కి వెళ్తున్నారు. ఎందుకంటే మనం వచ్చినప్పటి నుంచి వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు సార్. ఇప్పుడు మనకి నెగోషియేషన్ అన్నారు కదా, మనకి బ్యాంక్ లోన్ కూడా ఎంత వస్తుందో ఒకసారి చెప్పండి సార్. ఇది ఆల్ బ్యాంక్స్ అప్రూవల్ ఉందండి. ఎనీ బ్యాంక్స్ కూడా లోన్కి వెళ్ళొచ్చు. 70% వరకు వస్తుంది. కస్టమర్ ప్రొఫైల్ మీద డిపెండ్. ఇప్పుడు హౌసింగ్ అనుకోండి, ఇమీడియట్ ఇల్లు అంటే వాళ్ళకు 90 కూడా వస్తుంది. ఇది ఓపెన్ ప్లాట్ కాబట్టి 70% వస్తుంది.
ఇప్పుడు మీరు కూడా కన్స్ట్రక్షన్ చేసిస్తాను కదా సార్, ఆ యొక్క డీటెయిల్స్ కన్స్ట్రక్షన్ ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉన్న కస్టమర్స్ కాల్ చేసినప్పుడు అంటే ఏ మెటీరియల్స్ వాడతారు ఏంది ఇవన్నీ కూడా కస్టమర్స్కి చెప్పండి, ఎందుకంటే ఇవన్నీ కూడా చెప్తే వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది. ఆ డీటెయిల్స్ కూడా మీరు షేర్ చేయండి. ప్రాజెక్ట్ మనకి ఎప్పటి వరకు డెవలప్మెంట్ వర్క్ అంతా కంప్లీట్? ఇప్పుడు 6 months పడుతుందండి. ఈ స్టేజ్ నుంచి ఇంకా 6 months లో కంప్లీట్ అవుతుంది. కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇమీడియట్ గా వెళ్ళిపోవచ్చు. సార్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ చేసుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి ఇక్కడ చాలా మల్టీ స్టోర్డ్ బిల్డింగ్స్ కనబడుతుంది ఇక్కడ. ఇదే విధంగా కన్స్ట్రక్షన్ చేసుకొని రెంటల్ ఇన్కమ్ అనుకున్నా కూడా బేసిక్ గా ఒక 2 BHK అనుకుంటే ఎంతవరకు రెంటల్ ఇన్కమ్ ఎక్స్పెక్ట్? ఇక్కడ 2 BHK వచ్చేసి 12,000 నడుస్తుంది. 12,000 నడుస్తుంది. సరే ఇప్పుడు మనకి ఇవన్నీ డీటెయిల్స్ కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసుకుని ఉండే వాళ్ళకి స్కూల్స్ ఫెసిలిటీస్ గురించి కూడా చెప్పండి సార్. ఎడ్యుకేషన్ పరంగా అయితే ఇక్కడ సివిఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, భారత్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, శ్రీహిందూ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, ఏవిఎన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది. టాప్ 5 కాలేజెస్. ఇంకోటి కూడా మనకి స్కూల్స్ లో కూడా మల్టీ ఇంటర్నేషనల్ ఇక్కడనే నారాయణ ఈ టెక్నో స్కూల్ ఉంది ఒకటి, అది ఇంటర్నేషనల్ స్కూలే. అండ్ ఆర్చిడ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయండి. ముందుకెళ్తే మాంచెస్టర్ గ్లోబల్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది. ఇక్కడ చూసుకున్నట్టయితే అండి ఇదంతా కూడా మనం ఎడ్యుకేషన్ హబ్ అని కూడా చెప్పుకోవచ్చు. అలాగండి వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ ప్రాజెక్ట్ సంబంధించి సార్కి మీరు ఎప్పుడైనా కూడా కాల్ చేసుకోవచ్చు. పొంగర్కాలంలో సూపర్ మార్కెట్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. ఇక్కడ ఒకవేళ వాళ్ళు ఇక్కడనే ఇల్లు కట్టుకొని అన్ని ఆల్ ఫెసిలిటీస్ ఉన్నాయండి. చాలా పెద్ద ఉంటది కొంగర్కాలం. మీరు చూస్తే ఇప్పుడు మనకి ఇది కనిపించేది ఒక పార్ట్ మాత్రమే అండి, 3 kilometers ఊరే ఉంటది. ఇంకోటి ఇది మనకు సిటీ బస్ కూడా వస్తుందండి. అవును సార్. ఇక్కడికి మన కోటి నుంచి సిటీ బస్ ఉంది. అవును. సికింద్రాబాద్ ఉంటుంది, చార్మినార్ నుంచి కూడా ఉంది. అవును సార్. ఇక్కడ మనకి రావిర్యాల నుంచి ఇవంతా కూడా బస్సులు వచ్చే క్లిప్పింగ్స్ కూడా నా దగ్గర 10 minutes కూడా చూడండి. 10 minutes కి ఒకసారి బస్ వస్తుంది. అవును సార్. వెయిట్ చేసి 11 o'clock ఒక షూట్ కి పోతుంటే సార్ 11 to 11:30కి మేము రోడ్ మీద ఉన్నాము. మీరు అన్నట్టు 10 minutes లో 3 buses వచ్చినాయి. అలాగే ట్రాన్స్పోర్టేషన్ కూడా ఎలాంటి ప్రాబ్లం కూడా లేదు. కనెక్టివిటీస్ కి దగ్గర ఉంది, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కి దగ్గర ఉంది. ఎంప్లాయ్మెంట్ జోన్ అయితే జస్ట్ మనకి ఫాక్స్కాన్ కేన్స్ ఏవైతే ఇప్పుడు మనకి ఈ హౌసెస్ కనబడుతున్నాయి బ్యాక్ సైడ్ లో, అవి దాటగానే మనకి ఫాక్స్కాన్ కేన్స్, రంగారెడ్డి కలెక్టర్ ఆఫీస్ ఇవన్నీ కూడా అతి సమీపంలోనే ఉంటాయండి. దట్టు ఏంటంటే అండి క్లియర్ టైటిల్ తోటని యాజ్ పర్ HMDA నామ్స్ ప్రకారంగా విత్ మనకి రేరా అప్రూవల్ తోట కలిగినటువంటి ప్రాజెక్ట్ అండి ఇది. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేసే వారికి ఖచ్చితంగా మంచి రిటర్న్స్ వస్తుందండి. అలాగే హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి 6 months లో ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఇమీడియట్గా మీరు కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసుకున్నా కూడా మంచి రెంటల్ ఇన్కమ్ అన్నది కూడా మీరు పొందొచ్చండి. అలాగే ఈ లేఅవుట్ నుంచి చూసుకున్నట్టయితే ఏవేవైతే కనెక్టివిటీస్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ ఇవన్నీ కూడా అంటే మనకి ఎంప్లాయ్మెంట్ జోన్ కూడా సార్కి కాల్ చేసినట్టయితే మీకు ఇవన్నీ దగ్గరుండి కూడా చూపించడం జరుగుతుందండి. చూసినాకనే మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అలాగే అండి ఇక్కడ ఏదైతే ఇప్పుడు సార్ ప్రైజింగ్ చెప్తున్నారో ఫిక్స్డ్గా కాదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఇంకెలాంటి డౌట్స్ ఉన్నా డిస్ప్లేలో ఉన్నటువంటి సార్ నెంబర్కి అయితే మీరు ఎప్పుడైనా కూడా కాల్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మంచి రెసిడెన్షియల్ జోన్కి, ఎంప్లాయ్మెంట్ జోన్కి దగ్గరలో మంచి కనెక్టివిటీస్ ఉన్నటువంటి వెంచర్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నట్టయితే ఇది ఒక పర్ఫెక్ట్ వెంచర్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ రోజుకి నెక్స్ట్ వీడియోలో ఇంకో మంచి ప్రాజెక్ట్తో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. Thank you, sir. Thank you so much, sir. Thank you, sir. Thank you very much.